తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పదదేవకి. నీ పేరేంటమ్మా? నా పేరు సుకన్య. నా కొడుకు పేరు చంటి. చూడమ్మా, మీ ఆయనకి సంబంధించిన డబ్బులన్నీ నీకొచ్చాయి. ఏమంటున్నారు మేడం? నాకు డబ్బులు రావడం ఏంటి? నాకే డబ్బులు రాలేదు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? డబ్బులు వచ్చినా కూడా ఇవ్వకుండా ఉన్నావా? బ్రదర్, మీరు కాసేపు ఆగుతారా? లేదు సుకన్య, నీకు రావాల్సిన మీ ఆయన డబ్బులు అక్షరాల 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఎప్పుడో మీకు బ్యాంకులో డిపాజిట్ చేసింది. దానికి సంబంధించిన పేపర్స్ ఇవి. నీకు చదువు రాకపోవడం వల్ల వీటిని పట్టించుకోకుండా నువ్వు డబ్బులు రాలేదు అనుకుంటున్నావు. ఏంటి? 25 లక్షల రూపాయల నా బ్యాంకులో ఉన్నాయా? అవునమ్మా, 2 సంవత్సరాల నుంచి అవి బ్యాంకులోనే ఉన్నాయి, కానీ మీకు తెలియలేదు. ఈరోజు బ్యాంక్ హాలిడే, రేపొచ్చి డబ్బులు తీసుకెళ్ళండి. ఇక్కడిప్పుడు గొడవ చేయకుండా వెళ్ళిపోండి. హలో, ఒక్క నిమిషం. ఆవిడ భర్త మనల్ని అందరినీ కాపాడుతూ ఎక్కడో బోర్డర్లో బ్రతుకుతూ భార్య పిల్లల్ని వదిలి మన కోసం, మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే అది అర్థం చేసుకోకుండా, చేతనైన సహాయం చేయకుండా ఇంకా ఇంటికొచ్చి ఇలా గొడవ చేస్తావా? బుద్ధుండక్కర్లేదా? బాధ్యత ఉండక్కర్లేదా? వెళ్ళు. ఈ రోజు నా కుటుంబంలో వెలుగులు నింపడానికి వచ్చిన దేవతమ్మ మీరు. మీరేదో రాత్రి కాలేజ్ అంటూ వచ్చారనుకున్నాను, కానీ ఈ రోజు నా కుటుంబంలో వెలుగులు నింపడానికి వచ్చిన దేవతమ్మ మీరు. ఏడవకండి. చూసారా, మనం బతకటానికి అన్నం లేకపోయినా గంజినీళ్ళున్నా సరిపోతుంది. అలాగే మన జీవితాల్లో ముందుకు వెళ్ళాలంటే పెద్ద పెద్ద చదువులు లేకపోయినా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చదువు ప్రతి మనిషికి ఉండాలి. విద్య అనేది మన ప్రాథమిక హక్కు. అసలు నన్ను అడిగితే తెలివి లేకున్నా చదువు ఉంటే చాలు, అదే మనకి తిండి పెడుతుంది. ఈ రోజు చదువు లేకపోవటం వలన మన సుకన్య దగ్గర డబ్బులున్నా లేవు అనుకొని అప్పుల పాలైపోయి తన బిడ్డని కూడా హాస్పిటల్లో చూపించలేని పరిస్థితి వచ్చింది. సుకన్య జీవితంలో జరిగినట్టు ఇంకెవ్వరి జీవితంలో జరగకూడదని ఈ రాత్రి కాలేజీలో విద్యాకాంతులు మేం పెట్టబోతున్నాం. చూశారు కదా అన్న, నా ఇంట్లో లక్ష్మీదేవిని పెట్టుకుని సరస్వతీదేవి లేకపోవడం వల్ల నా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని గుర్తించలేకపోయాను. అందరూ రండి, మనమందరం చదువుకుందాం. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు మార్చుకుందాం. మన బస్తీకి సరస్వతీదేవి తనంతట తాను వస్తానంటే మనకేంటి ఇబ్బంది? ఎవరొచ్చినా రాకపోయినా మీ దగ్గర నేను చదువుకుంటానమ్మా, నేను చదువుకుంటాను. రాధ మాటలు వింటుంటే నాకు కూడా నైట్ కాలేజీలో చదువుకోవాలనిపిస్తోంది. నువ్వు
ఎవరికన్నా బిడ్డవో కాని ఈరోజు మా బతుకుల్లో వెలుగు నింపడానికి వచ్చిన దేవతవమ్మా నువ్వు. మీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులమ్మా. నువ్వు ఇలాగే కలకాలం పచ్చగా ఉండాలి. మాలాంటి వాళ్ళ జీవితాల్లో నీ విద్యాకాంతిని నింపాలమ్మా. అమ్మ వచ్చిందేంటి? అంటే ఇప్పటి వరకు జరిగిన డ్రామా మొత్తం అమ్మ చూసిందా? వెరీ గుడ్ రాధా, గుడ్ జాబ్. రానన్న అమ్మ రావడం ఏంటి? వచ్చి రాదని హక్ చేసుకోవడం ఏంటి? దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే నా పని గోవిందా. రే, వసంత పంచమి వేడుకల్లో ఎవరు ముందు తమకిష్టమైన వాళ్ళకి కలర్ పూస్తారో వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందని నమ్మకం ఉంది, నీకు తెలుసుగా. మరి నీ మరదలికి రంగు పూస్తావా? నాకు పుయ్యాలనే ఉందిరా, కానీ మా మామను చూస్తే భయంగా ఉంది. అంటే ఇప్పుడు నేను వెళ్ళి రాధకి రంగు పూస్తే మా ఇద్దరికి పెళ్ళవుతుందా? అవుతుందో లేదో అని నమ్మకపోయినా ఓ ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, మీరు ఈ రాత్రి కాలేజీలు పెట్టి మా వాళ్ళందరికీ చదువు చెప్పిస్తున్నారు. మీరు మా పాలిట దేవతమ్మా. మీరు ఈ రంగు పూసి ఈ వసంత పంచమి వేడుకలు మొదలు పెట్టండమ్మా. అందరం సంబరం చేసుకుందామమ్మా. ఇక మీరు మంచి మనసున్న రాధకి కలర్ పూసి వసంత పంచమి వేడుకలు మొదలు పెట్టండమ్మా. ఈ రాధని అమ్మకి దూరం చేద్దామనుకుంటే మనోహర్కి దగ్గర అవుతుంది. మనోహర్కి దూరం చేద్దామనుకుంటే అమ్మకి దగ్గర అవుతుంది. ఫైనల్ గా నా ప్రయత్నం మొత్తం వేస్ట్ అవుతుంది. అదేంటి గాయత్రి, రాధని అమ్మకి దూరం చేయాలి, మనోహర్కి దూరం చేయాలి అంటోంది. అమ్మకి దూరం చేయటం నాకు తెలుసు, కానీ మనోహర్కి ఎందుకు దూరం చేయటం? అవకాశం రాగానే అడిగి తెలుసుకుంటాను. ఇంతకు ముందొచ్చి హగ్గిచ్చినమ్మా ఇప్పుడు వెళ్ళి చెంప చెళ్ళు అనిపిస్తుంది. రాధ జోలికొస్తే చంపేస్తాను మిమ్మల్ని. వెళ్ళండి. ఇదేంటి ఎలా జరిగింది?
అమ్మ రాధని కొడుతుంది అనుకుంటే వాళ్ళని కొట్టిందేంటి? రాధా, మనోహర్ మేడం ఏమైంది మేడం? ఎక్కడికి వెళ్ళావు మనోహర్? ముందు రాధని ఇంటికి తీసుకెళ్ళు. సరే మేడం. తీసుకెళ్ళి మనోహర్. రాధా రా. రాధా రాధా పద. రాధా పద. నువ్వు దేవతవి. నీలాంటి అమ్మ కడుపున పుట్టడం ఏ కన్న కూతురికైనా అదృష్టం. ఇదేంటిది? మళ్ళీ కన్న కూతురు అని మొదలు పెట్టింది. నీ కడుపులో నీ కూతురుగా పెరగటం ఎంత అదృష్టం. నీతో కలిసి ఉండటం అంతా గొప్పతనం ఇంకొకటి లేదు. కానీ నాకు అదృష్టం లేదు. నువ్వు దేవతవి, కానీ నీ నుండి నీ కన్న కూతుర్ని దూరం చేయాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అది జరగనివ్వను. వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. నా గొంతులో ప్రాణం ఉండగా మీకేం కానీ మీ మాతృత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను. మీరు దేవత. మీ కొన్న కూతుర్ని మీ నుండి దూరం కానివ్వను. ఎప్పటికీ మీతో ఉండేలా చూసుకుంటాను. మేడం తనేం తాగిందో తెలియటం లేదు. తీసుకెళ్తాను. రాధా పద. తీసుకెళ్తున్నాను మేడం. ప్లీజ్ రాధా. దేవతవి. నీ కన్న కూతుర్ని నీ నుండి దూరం కానివ్వను. ఎంత మంది వచ్చి ప్రయత్నాలు చేసినా నీ కన్న పేగుకి నేను అడ్డుపడతాను. ఎందుకంటే నీ కడుపులో పుట్టడమే అదృష్టం. నా దేవతవే. తీసుకెళ్తున్నాను నా మేడం. దేవతవే. పద. నా దేవతవే. నీకేం కానివ్వనమ్మా, ఏం కానివ్వను. దేవకి వెళ్దాం పద. రాధా మన ఇంటికి వెళ్దాం పద. రాధా బండెక్కు. రాధా అసలు ఏం తాగావు? నేను మజ్జిగ తాగాను. నీకు కావాలా? ఉండు తెస్తాను. రాధా 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 మనం ఇంటికి వెళ్ళి పెరుగన్నం తిందాం పద. పెరుగు అంటే నాకు చాలా ఇష్టం. సరే పద వెళ్దాం. ఎక్కు. కూర్చో 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 కూర్చో. అదా ఏమైంది రాధా? ఎందుకు ఆపమన్నావు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తాను? మర్యాదగా చెప్పు. రాధా మనం ఇంటికి వెళ్తున్నాం రాధా. ఎవరింటికి? మన ఇంటికే. అసలు నువ్వెవరు? అంటే
తీసుకెళ్తున్నావా? ఆడవాళ్ళు కనిపిస్తే చాలు మీ మగాళ్ళు మృగాలు అవుతారు. నేనా? అవును, నువ్వే. అయ్యో ఆ! రాధా, నీకు ఎక్కువైందా? నేను మనోహర్ని. మనం మన ఇంటికి వెళ్తున్నాం రాధా. నన్ను గుర్తుపట్టలేదా? నేను మనోహర్ని రాధా. వాడెవడు? అంటే మీరందరూ ఒక టీమా? నా వెనక ఎవరున్నారో తెలుసా? అతనికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీ వెనక ఎవరున్నారు? నా ఫ్రెండ్ ద గ్రేట్ మనోహర్ ఉన్నాడు. అతనికి గాని తెలిసిందనుకో నిన్ను తొక్కి పెట్టి నారు తీస్తాడు. ఖబర్దార్. అవసరం అయితే నా కోసం చంపేసి హంతకుడు కూడా అవుతాడు. నీకు నీ ప్రాణాల మీద ఆశ ఉంటే నా ఫ్రెండ్ వచ్చే లోపల ఇక్కడి నుంచి పారిపో. నీకు ప్రాణభిక్ష దొరుకుతుంది. అయ్యో రాధా, నేనే నీ ఫ్రెండ్నే. నువ్వు నా ఫ్రెండ్ అంటే? నా ఫ్రెండ్ ఎలా ఉంటాడో తెలుసా? నాకు కష్టం వస్తే కష్టం తీరేంత వరకు నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తాడు. నా కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఎవరితోనైనా గొడవ పడతాడు. నా ఫ్రెండ్కి నేనంటే ప్రాణం. నా సంతోషంలో, నా దుఃఖంలో, నా బాధలో, అన్నింటిలో తోడుగా ఉంటాడు. ప్రతి క్షణం నన్ను గెలిపించాలని ఆరాటపడతాడు. మనసులో నా గురించి ఇంత ప్రేమ ఉందా రాధా? అన్నీ చెప్తున్నావు కానీ నీ మనసు పొరల్లో దాగున్న నా మీదున్న ప్రేమని చెప్పట్లేదు. ఏం ఆలోచిస్తున్నా? పారిపోయి ప్రాణాలు తగ్గించుకుంటావా? ఇక్కడే ఉండి చచ్చిపోతావా? రాధా, నేను నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. అతను నిన్ను జాగ్రత్తగా తీసుకురమ్మన్నాడు. సరే పద వెళ్దాం. అవునా? ఎక్కడున్నాడు నా ఫ్రెండ్? ఇంట్లోనే ఉన్నాడు. అయితే నువ్వు నన్ను ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తావా? అవును. ప్రామిస్? ప్రామిస్. పద వెళ్దాం. మన గాయత్రిని కాపాడడానికి రాధ ఇదంతా చేస్తోందా? అసలు మన గాయత్రికి ఎవరి ద్వారా ప్రమాదం ఉంది? మన నుండి మన గాయత్రిని ఎవరు దూరం చేయాలని చూస్తున్నారు? ఇవన్నీ తెలుసుకుంటేనే గాని రాధన్న మాటలు మనకు అర్థం కావు. దానికొక్కటే దారుందండి. తెలుసుకోవడానికి దారుంది అంటుందేంటి? అదేమై ఉంటుంది? ఏంటి దేవకి అది? ఏం లేదండి, మనం రాధతో కూర్చొని అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుంటే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. ముందు మనం రాధతో మాట్లాడాలి. రాధ మన నుంచి ఏదో దాస్తోంది అనిపిస్తోంది. అదేంటో తెలుసుకోవాలండి. అది తనతో మాట్లాడితేనే తెలుస్తుంది. ఈవిడ ఎలా ఆలోచించడం మొదలుపెట్టిందంటే మనకు చాలా డేంజర్. అసలు ముందు ఆ రాధను ఏదైనా చెయ్యాలి. ఆ రాధకిస్తున్న ట్రీట్మెంట్ సరిపోవడం లేదు. డోస్ పెంచి నేనంటే ఏంటో చూపించకపోతే నేను గాయత్రిని కాదు అన్న నిజం బయటపడేలా ఉంది. రాధా, నీకిస్తాను చూడు. ఇప్పుడు నేనివ్వబోయే షాక్కి నువ్వు తట్టుకోలేవు. రెడీగా ఉండు. మా అమ్మని, నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. ఏమి కానివ్వను. నా ప్రాణం పోయినా వాళ్ళ మీద ఒక చిన్న గీత కూడా పడినవ్వరు. మా అమ్మ దేవత, చాలా మంచిది.
ఈ బిర్యానీ ప్యాకెట్ లోపలికి తీసుకెళ్తే మొత్తం అదే ఊదేస్తుంది. మనకి ప్లేట్లో మిగిలిన 4 మెతుకులు తప్ప ఏమీ ఉండదు. దీన్ని ఇక్కడే పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఏదో ఒక ప్లాన్తో బయటకు వచ్చి అప్పుడు తినాలి. నా బిర్యానీ బుజ్జి తల్లి, నువ్వు కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకోమ్మా. నేను తర్వాత తింటా. వచ్చారా? రండి రండి రండి. మళ్ళీ తాగొచ్చారా? ఏదైనా సంపాదించే మార్గం చూసుకోమంటే ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. అంత నా కర్మ. లేదు మాధవి, నేను ఒకరితో కలిసిపోయి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. 4 రోజుల్లో ఒక డీల్ ఫైనలైజ్ అవుతుంది. నువ్వేం కంగారు పడకు. మై హూనా, అంతా నేను చూసుకుంటాను. సర్లేండి, ఏదో ఒకటి. పదండి, భోజనం వడ్డిస్తాను. వదిలే మాధవి, నాకేం వద్దు. ఏం పర్వాలేదు, రండి. గుర్రం గుడ్డిదైనా దాణ తప్పదు కదా. వడ్డిస్తాను, పదండి. ఇప్పుడు భోజనం చేస్తే నేను ఎంతో ఇష్టంగా తెచ్చిన బిర్యానీ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు తప్పించుకోవడం ఎలా? బయట దాచిపెట్టిన బిర్యానీ తినడం ఎలా? ఓహో, బిర్యానీ తెచ్చుకున్నారా? అందుకే భోజనం వద్దంటున్నారా? చెప్తానుండండి. ఏమండి, మీరు నా కోసం ఏమైనా తీసుకొచ్చారా? లేదే, నేనేం తెస్తాను, ఏం తేలేదు. ఎప్పటికైనా నిజం చెప్తే నీ మీద కాస్త జాలి చూపిద్దాం అనుకున్నాను, కానీ నువ్వు మారా. అయిపోయావు నా చేతిలో. సర్లే పదండి. మీరు నా కోసం ఏం తెచ్చినా తీసుకురాకపోయినా నాకు తప్పదు కదా. పదండి, వడ్డిస్తాను. కడుపు చాలా టైట్ గా ఉంది మాధవి, నాకేం వద్దు. సరే అయితే మిగిలిన ఫుడ్ అంతా కుక్కలకి వేసేమంటారా? ఆ పంచాయి. ఓ, పాపం మోగజీవులు, వాటికి వేసేయి. మనం కాకపోతే వాటికి ఎవరున్నారు చెప్పు? మన ఒక్క పూట భోజనంతో బయట 4 కుక్కలు భోంచేస్తాయి. అయితే అర్ధరాత్రి లేచి ఆకలి అనకూడదు మరి. అన్నం నిజంగా ఫుల్ టైట్. పర్లేదు, నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, ఇది బయటికి వెళ్ళింది. కిచెన్లోంచి ఒక అరగంట దాకా బయటికి రాదు. ఈలోగా నేను వెళ్ళి బిర్యానీ ఓ పట్టు పెట్టేస్తాను. బిర్యానీ వాసన ఇట్లా వస్తుందేంటి? ప్యాకెట్లో ఉన్నప్పుడు ఇంతలా వాసన రాదే. ఎముకలు ఎవరో పరపరా నవ్వులేస్తున్నారు. కొంప తీసి ఏ కుక్క గానీ రాలేదు కదా. అమ్మో, నా బిర్యానీ! అమ్మో, నా లెగ్ పీసు! అమ్మో, నా బిర్యానీ! అదేంటండి, మీ లెగ్ పీస్ ఏంటి, మీ బిర్యానీ ఏంటి? అసలు మీరేమీ తీసుకురాలేదు కదా. ఒకవేళ తీసుకొచ్చినా లోపలికి తీసుకొచ్చేవారు కదా. అయినా టైట్ గా కడుపుంటే బిర్యానీ ఎందుకు తెచ్చుకుంటారులేండి. ఇలా ఇరుక్కుపోయారేంటి? అయినా ఈ టైంలో నీకెక్కడ బిర్యానీ? ఓహో, అదా. స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెడదామని వచ్చానా. అందులో కుక్క నా మంచితనాన్ని మెచ్చుకొని మీరు ప్రతిరోజు మిగిలిపోయిన ఫుడ్ మాకు పెడతారు కదా, ఈ రోజు నేను నీకు బిర్యానీ ఇస్తానని చెప్పి నాకు బిర్యానీ ఇచ్చిందండి. ఏంటి, నీకు బిర్యానీ కుక్క తెచ్చిచ్చిందా? అవునండి. ఆ కుక్క నేనే మరి. ఈ బిర్యానీ నా కోసం నేను తెచ్చుకున్నాను. మాధవి, నాకు ఆకలిగా ఉంది, నాకు కొంచెం భోజనం పెట్టవా? అయ్యో, అదేంటండి, మీరు వద్దు అన్నారనేసి మిగిలిపోయిన ఫుడ్ మొత్తం డాగ్స్ కి పెట్టేశాను కదా. పోనీ బిర్యానీ తింటారా? తింటా. అయితే ఇదిగో తినండి.
మాధవి ఇందులో బిర్యానీ లేదు. అదేంటండి, అందులో 4 మెతుకులు ఉన్నాయి కదా. 1 2 3 4 ఉన్నాయి. అంటే అంటే 4 మెతుకులు పెడితే విశ్వాసం చూపిస్తారంటారు కదా, అందుకే మీకు 4 మెతుకులు పెట్టాను. అంటే నేను నా డ్రెస్ ఎవరు మార్చారు? మనోహర్, మనోహర్, మనోహర్! ఏమైంది? ఎందుకు అలా అరిచావు? తోక్కోసిన మేకలాగా అరిచి ఏమైంది అంటే సమాధానం చెప్పకుండా అలా గుడ్లేసుకుని అలా చూస్తావేంటి? నా డ్రెస్ ఎవరు మార్చారు? ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే కదా, ఇంకెవరు మారుస్తారు? అంటే అంటే ఈ డ్రెస్ ని నువ్వు అంత దీర్ఘం తీయాల్సిన అవసరం లేదు, నేనే మార్చాను. నిన్నిలా చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఛీ! కానీ మనుషులు తమ స్వార్థం కోసం ఎంతగా దిగజారుతారనుకున్నప్పుడల్లా మనసంతా ఏదోలా అయిపోతోంది. నువ్వు మా అందరి ముందు నటిస్తున్న తీరు చూసి అదే నిజమని నమ్మి నువ్వు మా కోసం, మా కుటుంబం కోసం, నా ఇన్స్టిట్యూట్ కోసం పడుతున్న కష్టం చూసి నీ మనసులో ఉన్న అసలైన నిజాన్ని తెలుసుకుని నిన్ను నా గుండెలకి హత్తుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు నా గుండెల మీద తన్నేదానివి అనుకోలేదు. మేడం, మీరు నిజంగా దేని గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు మేడం. నువ్వు చేసిన పని నీకు సిగ్గుగా అనిపించడం లేదేమో గాని ఇలా ఒకరిని మోసం చేయాలన్న ఆలోచనతో ఉన్న నిన్ను ఎంతగానో ఉన్నతంగా ఉంటావని ఆలోచించినందుకు నాకు సిగ్గుగా ఉంది. ప్లీజ్ మేడం, నేనేం చేశాను చెప్పండి. ఆ తర్వాత మీరు ఎంత తిట్టినా, ఎలాంటి శిక్ష విధించినా నేను భరిస్తాను మేడం. కానీ నేను చేసిన తప్పేంటో నాకు నిజంగా తెలియదు మేడం. ఏం చేసావా? చూడు. ఎందుకు రాధా నేనంటే నీకంత ద్వేషం? నేను నీకేం అన్యాయం చేశాను? ఎందుకు మా అమ్మా నాన్నలకు నన్ను దూరం చేద్దామనుకుంటున్నావు? నిన్ను ఎలా బయటికి ఎంటిస్తానో చూడు. నిన్ను ఎలాగైనా సరే దొంగ గాయత్రివని ప్రూవ్ చేసి నిన్ను బయటికి గెంటిస్తాను. ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కనివ్వను. ఆ ఆస్తికి వారసురాల్ని నేనవుతాను తప్ప నువ్వు కావు. నీకు ఒక్క పైస కూడా దక్కనివ్వను. నువ్వు నన్ను అసలేమి చెయ్యలేవు రాధా. నా వెనక ఎవరున్నారో తెలుసా? నా తల్లి దేవకి ఉన్నారు. నీ వెనక ఎవ్వరైనా ఉండని, నా జోలికొస్తే అందరి సంగతి తేలుస్తాను. నేనంటే ఏంటన్నది చూపిస్తాను. అంటే ఏంటి రాధా? నన్ను చంపేస్తావా? అవసరమైతే చంపేస్తాను కూడా. నిన్ను ఆ ఇంటి వారసురాలుగా ఉండనివ్వను. నిజంగా నాకు తెలీదు. ఈ మాటలు నేను మాట్లాడలేదు. నార్మల్, ఇంకొక్క మాట మాట్లాడావంటే ప్రాణాలు తీస్తాను. నేనడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పు. ఈ వీడియోలో ఉంది నువ్వేనా? ఈ మాటలు నీవేనా?
సే ఎస్ ఆర్ నో. అది మాత్రమే చెప్పు, చాలు. ఇంక నువ్వేమీ మాట్లాడకు. కానీ మేడం, నేను ఎందుకు అలా అనాల్సి వచ్చిందంటే వద్దు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఎందుకు చేశాను చేస్తాను అనేది చివరికి అర్థమవుతుంది. అది ఎందుకు చేసినా చేసింది తప్పైనప్పుడు అది తప్పే అంటారు. నీ పర్సనల్ రీజన్స్ ఇక్కడ నాకు అనవసరం. నిన్ను అర్థం చేసుకుని రాధ మంచిది అనుకున్న ప్రతిసారి నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నానని ప్రూఫ్ చేస్తూనే ఉన్నావు. నన్ను నమ్మమ్మా, ఇవి నేను మాట్లాడిన మాటలే కానీ ఆ సత్యం మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేక తనతో అన్న మాటల్ని ఎడిట్ చేయించి మీకు తప్పుగా చూపించిందమ్మా. ఇదంతా నాకు అర్థమవుతుంది, కానీ నీకు చెప్పలేకపోతున్నాను. ఇదంతా అసత్య చేసిన కుట్రమ్మా, కుట్ర. నిన్నసలు నమ్మి బంగారం లాంటి భవిష్యత్తున్న నా ట్రస్ట్ ని చూసుకోమని చెప్పాను. వాళ్ళని బంగారంలా చూసుకుంటున్నట్టు మమ్మల్ని నమ్మించి నా ఇంట్లో చేరావు. నీ స్వార్థపు బుద్ధిని, నీ మోసగారితనాన్ని వాడి మాకు దగ్గరయ్యావు. చివరికి నా కూతురు గాయత్రి తిరిగి రాగానే నీలో ఉన్న అసలు రూపాన్ని బయట పెట్టావు. స్వార్థానికే పర్యాయ పదంలా నువ్వు మారిపోయావు. నీ ప్రేమ అంతా నాటుకొని మాకు అర్థమై నిన్ను బయటికి పంపించేస్తే అత్తెగా నడ్డు పెట్టుకుని ఇంట్లోకి వచ్చావు. నువ్వు అబద్ధం. నీ నవ్వు, నీ మాట, నీ పని అంతా అంతా అబద్ధం. నాకొస్తున్న కోపానికి ఇప్పటికిప్పుడే నిన్ను బయటికి పంపించాలన్నంత కసిగా ఉంది. కానీ నన్ను ఆపుతోందేంటో తెలుసా? నీ ఆలోచనలోంచి వచ్చిన నైట్ కాలేజ్ కాన్సెప్ట్ వల్ల నేను ఆ పని చేయలేకపోతున్నాను. ఇది నువ్వు మా మెప్పు పొందాలనే ఆలోచనే కావచ్చు, కానీ ఆ ఆలోచన వల్ల 10 మందికి మంచి జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో నిన్ను భాగస్వామిని చేసుకోమని గవర్నమెంట్ అంటోంది. ఆ ప్రాజెక్ట్కి విలువిచ్చి గవర్నమెంట్ మీద గౌరవం కోసం నిన్ను భరించాల్సి వస్తోంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ నైట్ కాలేజ్ విషయంలో గాని నీ స్వార్థ బుద్ధి చూపించి నాకు గాని, నా కుటుంబానికి గాని, ఈ ఇన్స్టిట్యూట్కి గాని ఎలాంటి డ్యామేజ్ చెయ్యాలని చూసినా నిన్ను క్షమించి వదిలిపెట్టను. నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. వెళ్ళు, ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు. గెట్ లాస్ట్. వెళ్ళు. ఛ! నిజంగా రాధకి, నా కుటుంబానికి ప్రమాదం ఉందని తెలిసి మమ్మల్ని కాపాడడం కోసం ఇదంతా చేస్తుంది అని నా మనసు బలంగా నమ్ముతోంది. ఒకవేళ అదే నిజమైతే రాధని ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నందుకు క్షమించమని అడిగినా తప్పులేదు. ఇప్పుడు రాధ రాగానే నిజమేంటో కనుక్కుని తనని నా గుండెలకి హత్తుకుని మనసారా అభినందించాలి. అమ్మా, అమ్మా, ఏమైంది గాయత్రి? ఎందుకలా కంగారు పడుతున్నావు? అమ్మా, మనం ఎలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నామంటే నాకు భయం వేస్తుందమ్మా. అసలు ఏం జరిగింది గాయత్రి? అమ్మా, నువ్వు గుండె రాయి చేసుకుని చూస్తానంటే చూపిస్తానమ్మా. అది చూసి నువ్వు తట్టుకోలేవు. గాయత్రి, ముందు ఏమైందో చూపించు. చూపిస్తానమ్మా, చూపిస్తాను.
ఇదిగో చూడు. ఎందుకు రాధా నేనంటే నీకు అంత ద్వేషం? నీకు నేనేం అన్యాయం చేశాను? ఎందుకు మా అమ్మా నాన్నలకు నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నావు? నిన్ను ఎలా బయటికి గెంటిస్తానో చూడు. నువ్వు నన్ను అసలేమి చెయ్యలేవు రాధా. నా వెనక ఎవరున్నారో తెలుసా? నా తల్లి దేవకి ఉన్నారు. నీ వెనక ఎవ్వరైనా ఉండని నా జోలికొస్తే అందరి సంగతి తేలుస్తాను. నేనంటే ఏంటన్నది చూపిస్తాను. నేననుకున్న రియాక్షన్ అమ్మలో కనిపిస్తుంది. చూసావా చూసావమ్మా? కానీ నువ్వు విన్నావా? వెళ్ళలేదు. ఎప్పుడో చిన్నప్పుడు దూరమైన తల్లిదండ్రుల మీద అంత ప్రేమ ఎందుకు చెప్పు? నా ఫ్యామిలీ, నా అమ్మా నాన్న, నా ఇల్లు అంటూ పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేసావు. కానీ చివరికి ఏం జరిగింది చెప్పు? నువ్వు ఎవరి కోసమైతే నాతో పోరాడుతున్నావో ఆవిడే నిన్ను అసహ్యించుకునేలా చేశాను. అదే నువ్వే నా మాట వినుంటే ఈ పాటికి ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉండేదానివి కదా. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు రాదా. నా మాట విని నువ్వు వెళ్ళిపోతే బెటర్. అలా కాదు, నేనిక్కడే ఉంటాను, నా అంతు చూస్తాను అంటే నిన్ను పురుగు కన్నా అసహ్యంగా చూసేలా చేసి మెడ పట్టుకుని బయట గెంటిచ్చేలా చేస్తాను. జాగ్రత్త. నువ్వనుకున్నట్టు ఈరోజు నువ్వు గెలవలేదు సత్య. నీ ఓటమి పోస్ట్ పోన్ అయ్యింది అంతే. రాత్రి తెల్లవారితే పగలైనట్టు సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం కూడా వస్తుంది. దానికోసం కొంచెం వెయిట్ చేయాలి అంతే. కానీ నువ్వు అప్పుడప్పుడు ఇలాంటి పనులు చెయ్యాలి సత్య. ఎందుకు? చెప్పాను కదా, నీలో నాకు నచ్చింది ఈ తొందరపాటు. నువ్వు ఇలాంటి పనులు చేయటం వలన నువ్వు ఎంత దిగజారుతావో, ఎంతటి నీచానికి ఒడిగడతావో ఆ క్లారిటీ నాకొస్తుంది. నువ్వు ఏం చేయకుండా, ఏం మెదలకుండా మన్ను తిన్న పాములా పడి ఉంటే నీ సంగతి తర్వాత చూడొచ్చు. ముందు ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేద్దాం, లేదంటే నానమ్మని బాగయ్యేలా చేద్దామనే ఆలోచనలతో నీ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ చేయలేదు. నువ్వు ఇలాంటి ఏదో పనులు చేసినప్పుడే నిన్ను ఎంత తొందరగా బయట పెట్టాలో, నిన్ను ఎంత తొందరగా మెడుపట్టి బయటికి గెంటేయాలి అన్న ఇమ్యూనిటీ పవర్ నాలో పెరుగుతుంది. పెరిగితే నువ్వేం చేయగలవు? నీ దగ్గర ఏముందని, ఎలా నన్ను గాయత్రి కాదు అని ప్రూవ్ చేస్తావు? నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను అని నువ్వనుకుంటున్నావు. కానీ ఆ దేవుడు ప్రతి దానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు. అలాగే నాకు చూపించాడు. దాని వలన నీ అసలు రంగు బయటపడబోతుంది. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు కదా వెళ్ళిపోమని. నేను వెళ్ళటం కాదు, నేను నీకు ఎప్పటిలాగే చెప్తున్నాను విను. నీ అంతట నువ్వు కామ్గా వెళ్ళిపోతే దొంగ దొరకకుండా వెళ్ళిపోయింది అనుకుంటారు. నేను నీకిచ్చిన డబ్బులతో జీవితాంతం హ్యాపీగా బతకొచ్చు. అలా కాకుండా నేను నిన్ను బయట పెడితే నువ్వు వెళ్ళేది కటకటాల వెనక్కి. అది గుర్తుంచుకో. ఆ తర్వాత నీకు దక్కేది 500 గ్రాముల చిప్పుకుడు మాత్రమే. అలాంటి ఆధారం నా దగ్గరుంది, జాగ్రత్త. ఇలాంటి మాటలు ఎన్నోసార్లు విన్నాను. ఇక నీ తాటాకు చప్పుళ్లకు నేను భయపడ్ను. తాటాకు చప్పుళ్ళని నువ్వనుకుంటున్నావు కానీ అవి నీ శవం ముందు వాయించే డప్పు శబ్దాలు. అది చూద్దాం. నాకు తెలియంది నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో ఉండని. నువ్వు ఏ ప్రూఫ్ తీసుకొచ్చినా వెంటనే నా దగ్గర కౌంటర్ ఉంటుంది. ప్రతిసారి కౌంటర్కి ఎన్కౌంటర్ ఉండదు సత్య. కరెక్ట్గా తగిలితే
రెస్ట్ ఇన్ పీస్ అవుతావు. నీకేమైంది అలా చూస్తున్నావు? అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది రాధా. నువ్వు వార్నింగ్ ఇస్తుంటే అపర కాళిలా కనిపిస్తున్నావు. కోపంగా ఉన్నప్పుడు అపరకాలిలా ఉండే నేను అభయం ఇచ్చేటప్పుడు శాంతంగా కనిపించనా? ప్రేమ అందిస్తే రతీదేవిలా కూడా కనిపిస్తావు, కానీ అది కుదరదు కదా. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సరే పద. అదేంటి అప్సరస తొక్క తోటకూర అని చెప్పన్నాడు, వీడేంటి పాకి పనిచేసే అమ్మాయిని చూస్తున్నాడు? ఇది అప్సరస. ఛీ! ఆహా, నిన్ను చూస్తుంటే నన్ను నేను మర్చిపోతున్నాను. ఏమందవు మా ఆవిడ ఉంది పెద్ద మందం. ఎప్పుడు చూసినా బావురు కప్పుల నోరు వేసుకోవడం, ఒళ్ళంతా ఎలకల కంపుతో ఉంటది. చిచి! నాది పవర్ కప్పు నోరా, ఎలకల మందు వాసన. చెప్తా ఈరోజు ఎందుకో నా మనసులో మాట నీకు చెప్పాలనుంది డియర్. ఓ ఆ ఈ రోజు కనుక చెప్పలేకపోతే ఎప్పటికీ చెప్పలేనేమోనని భయంగా కూడా ఉంది. అబ్బో, ఏది ఏమైనా ఈ రోజు నీకు ప్రపోజ్ చేసి నిన్ను గట్టిగా హత్తుకొని హత్తుకుంటాడంట. అంతులేని ఆనందాన్ని పొందుతాడు. ఆ నవ్వు చూస్తే జీవితాంతం బతికేయచ్చు అనిపిస్తుంది. వస్తున్నా డార్లింగ్, వస్తున్నా. ఓహో, వ్యవహారం చాలా దూరం వచ్చిందే. తుఫాను తీరం దాటిపోతోందన్నమాట. చెప్తా నీ సంగతి. వెళ్ళు. హాయ్, నేను నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఆ మాట వినడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నా. కానీ నీకు డైరెక్ట్ గా చెప్పాలంటే టెన్షన్ గా ఉంది. అయితే ఇండైరెక్ట్ గా చెప్పండి. వావ్, ఏం ఐడియా మేడం జీ. నేను కాళ్ళు మూసుకుని చెప్తానే. అలాగే. నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసులో ఎన్ని గంటలు మోగాయో తెలీదు, ఎన్ని బాంబులు పోయాలో లెక్కలేదు. నీలాంటి లేడీ నా పక్కన ఉంటే స్వర్గం పక్కన మంచం వేసుకుని పడుకున్నట్టుంటుంది. నువ్వు నా పక్కన ఉంటే ప్రపంచంలో ఉన్న మందు మొత్తం తాగేసినట్టు ఉంటుంది. ఐ లవ్ యూ. నువ్వేటిక్కడ? షాక్ అయ్యావా? ఏంటి నాది బావురు కప్ప? నాది అందం కాదు మందమా? నా పక్కనుంటే మురిక్కాలో పక్కన కూర్చున్నట్టుంటుందా? రాధా, వాటర్.
థ్యాంక్స్ మనోహర్. తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. హలో తమ్ముడు, నాన్నమ్మకి ఎలా ఉంది? అసలేం బాలేదక్క. ఇంతకు ముందే డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు. లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ నానమ్మ ఇంకా బాగా వీక్ అయిందంట. టాబ్లెట్స్ కూడా ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేమన్నారక్క. మొన్న లాస్ట్ వీక్ చూసినప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది, కానీ ఈరోజు చూస్తే తను చాలా డల్గా ఉన్నారు. ఏమైనా టాబ్లెట్స్ డోస్ కొంచెం పెంచాలంటే పెద్ద ఏజ్ కదా, బాడీ తట్టుకోలేదు. ఏమైనా తేడా వస్తే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైగా ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ కూడా ఎక్కువ రోజులు వాడలేం. అలా వాడితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. అక్క, నువ్వు ఉన్నప్పుడే నానమ్మ హెల్దీగా ఉంది. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి ఆలోచిస్తూ చాలా డల్ అవుతోంది. నువ్వు ఇక లేకుంటే నానమ్మ రికవర్ అవ్వదక్క. నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదక్క. రోషన్, నువ్వు ఏడవకు, నువ్వేం కంగారు పడుకో. నానమ్మకి ఏం కాదు, మనమున్నాం కదా. నానమ్మని మనం బాగా చూసుకుందాం. ఎలా అక్క? మేమెంతమందిని చూసుకున్నా నువ్వు లేవని నానమ్మ డల్ అయిపోతోందక్క. నేను కూడా వస్తాను, నానమ్మని చూస్తాను. నేనొచ్చాక నానమ్మతో మాట్లాడతాను. ఎలా అక్క? నువ్వు ఇంట్లోకి ఎలా రాగలవు? ఎలా కుదురుతుందక్క? రోషన్, నువ్వేం టెన్షన్ పడుకో. ఈ రోజు రాత్రి ఎలాగైనా సరే నేనొచ్చి నాన్నమ్మతో మాట్లాడతాను, ఓకేనా? నువ్విది ఎవరితోనూ అనుకో. సరే అక్క, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందరూ పడుకున్నాక నేను నీకు సిగ్నల్ ఇస్తాను. అప్పుడు నువ్వు లోపలికి వచ్చే అక్క. అలాగే, నువ్వు మాత్రం కంగారు పడుకో. వచ్చే ముందు నీకు కాల్ చేస్తాను. అలాగే అక్క, నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటి, ఈరోజు రాత్రి రాధ ముసల్దానితో మాట్లాడడానికి, తనని చూడ్డానికి వస్తుందా? ఈ రోషన్ గాడు హెల్ప్ చేస్తాడా? రాణి వస్తే చెప్తాను దాని సంగతి. మనోహర్, మనం ఎలాగైనా సరే ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్నమ్మని చూసి ధైర్యం చెప్పి రావాలి. ఎలా రాదా? అసలు అలా ఎలా కుదురుతుంది? మొన్న కూడా త్రుటిలో తప్పించుకున్నాం కదా. అలాంటిది మళ్ళీ నువ్వు రిస్క్ చేస్తానంటున్నావు. అసలు దొరికితే ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా? తప్పదు మనోహర్, ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి. తప్పదు. ఎందుకంటే ఆ రోజు నేను నాన్నమ్మని చూడాలి అనుకుని వెళ్ళాను. కానీ ఈ రోజు పరిస్థితి అది కాదు. నాన్నమ్మ చాలా డల్ అవుతుందంట. డాక్టర్ గారు కూడా పరిస్థితి ప్రమాదంగా ఉందని చెప్పారంట. ఈ రోజు ఎలాగైనా సరే మనం వెళ్ళి నాన్నమ్మని చూసి ధైర్యం చెప్పి రావాలి. నాన్నమ్మని నేను కలిసి మాట్లాడితే కాని తను మళ్ళీ మామూలు మనిషి అవదు. తను మామూలు మనిషి అయితే కాని నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. ఈ రోజు నేను వెళ్ళి చూడకపోతే నాన్నమ్మ మరింత డల్ అవుతుంది మనోహర్. నువ్వు చెప్పేది నిజమే రాదా, నేను కాదనట్లేదు. కానీ పొరపాటున ఎవరైనా చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది. మనల్ని ఆఫీసులో కూడా ఉండనివ్వరు. ప్లీజ్ మనోహర్, ఈ రోజు ఎలాగైనా నాన్నమ్మని కలవాలి. లేదంటే తన ప్రాణానికి ప్రమాదం. అర్థం చేసుకో మనోహర్. ప్లీజ్ మనోహర్, ప్లీజ్ మనోహర్, ఎలాగైనా సరే వెళ్ళాలి మనోహర్. సరే సరే సరే, ఓకే, అలాగే. కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. అత్తయ్య, ఇప్పుడే డాక్టర్ గారిని కలిశాను. ఆవిడన్నీ చెప్పారు. మీరు మాకున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు. కానీ మీరు ఆ రాధ విషయంలో ఎమోషనల్ అవుతూ మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. రాధ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి
నేను తనని ఎంతగా నమ్మానో మీకు తెలియంది కాదు. నిన్న కూడా రాధ విషయంలో నేను పొరపాటు పడుతున్నానేమోనని, అనవసరంగా అపార్థం చేసుకుంటున్నానేమో అని ఈరోజు తనతో మనసు విప్పి మాట్లాడాలని, అసలు సమస్య ఏంటో కనుక్కుందాం అనుకున్నాను. అందుకోసం ఈరోజు ఉత్సాహంగా ఆఫీస్కి వెళ్ళాను. కానీ రాధ ఏం చేసిందో తెలుసా? ఇటివమ్మా, చూడండి అత్తయ్య, చూడండి. ఎందుకు రాధా నేనంటే నీకు అంత ద్వేషం? నీకు నేనేం అన్యాయం చేశాను? ఎందుకు మా అమ్మా నాన్నలకు నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నావు? నిన్ను ఎలా బయటికెంటిస్తాను చూడు. నువ్వు నన్ను అసలేమి చెయ్యలేవు రాధా. నా వెనక ఎవరున్నారో తెలుసా? నా తల్లి దేవకి ఉన్నారు. నీ వెనక ఎవరైనా ఉండని, నా జోలికొస్తే అందరి సంగతి తేలుస్తాను. నేనంటే ఏంటన్నది చూపిస్తాను. చూసారా అత్తయ్య గారు, రాధ నిజస్వరూపం తెలిసేసరికి మీరు కూడా తట్టుకోలేకపోతున్నారు. నా మనవరాలు ఇలాంటి మాటలు మాట్లాడిందంటే నేను నమ్మను దేవకి. ఇదంతా ఇదిగో ఈ రాక్షసి చేసిన పన్నాగం. నా కళ్ళ ముందు ఇంత పెద్ద సాక్ష్యం ఉంది. మీరు నమ్మినా నేను నమ్మను. ఎందుకంటే నా గాయత్రి గురించి నాకు బాగా తెలుసు. ఏంటే ముసల్దానా, నీకు నేను ఇదంతా చేశాను అని అర్థమైంది కదా? టెక్నాలజీని వాడుకున్నాను, ఇదంతా చేశాను. అయినా నువ్వేం చేయగలవు? నన్నేమీ చెయ్యలేవు. అసలు రాధని నేనెంత బాగా చూసుకున్నాను. నా కన్న కూతురు తిరిగి వచ్చినా రాధనే దేవుడిచ్చిన రెండో కూతురు అనుకున్నాను. తనని ఎంతగానో అభిమానించాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏ విషయంలోనూ రాధని నమ్మొద్దు అని మీరే నన్ను చాలాసార్లు హెచ్చరించారు. కానీ రాధ మీదున్న అభిమానం కళ్ళు మూసుకుపోయిన మీకు అది పట్టించుకోలేదు. దేవకి, నిజం తెలిసిన నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. తెలివిగల దానివైన నువ్వు రాధని అపార్థం చేసుకుంటున్నావు. నీ కన్న కూతురు ఈ రాక్షసి కాదు. ఇంతకు ముందు నువ్వు అభిమానించి ఇప్పుడు అపార్థం చేసుకుంటున్న రాధే నీ కన్న కూతురు. మన అభిమానాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని మోసం చేయాలని చూస్తోంది. ఇప్పటికీ తను అదే ఆలోచనలో ఉంది. అలాంటి రాధ కోసం మీ గురించి ఆలోచించకుండా మిమ్మల్ని మీరిలా కష్టపెట్టుకోవడం చూసి మేము తట్టుకోలేకపోతున్నాం అత్తయ్య. మీరు రాధని మర్చిపోయి మా కోసం మీరు ఆరోగ్యంగా నిలబడాలి. మనం అందరం కలిసి హ్యాపీగా ఉండాలి. ఎన్ని రోజులకి తిరిగొచ్చిన గాయత్రి కోసమైనా మీరు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. అయ్యో దేవకి, నీకు అర్థం కావడం లేదు. రాధ నుండి మనల్ని దూరం చేయడానికి ఇదంతా ఈ రాక్షసి చేస్తున్న కుట్ర. నిజం తెలిసిన రోజు ఈ విషయాలన్నీ నీకు అర్థం అవుతాయి.